హాయ్ హలో నమస్తే. రాజోలు ఎమ్మెల్యే మీద ఇదిగో వెనక కనిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి వెంకటపతి రాజా యనుమల అట ఇతని పేరు. ఇతను కంటిన్యూస్గా రాజోలు ఎమ్మెల్యే రాజోలు నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే, ఇంకంతే కదా, ఒక దళిత ఎమ్మెల్యేని కంటిన్యూస్గా ఒక వ్యక్తి టార్గెట్ చేస్తూ అతని మీద, జనసేన ఎమ్మెల్యే అతను టార్గెట్ చేస్తూ అతని మీద ఇతను పోస్టులు పెడుతూ ఉన్నాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఇతను ఎమ్మెల్యేని ఏమడిగాడు, ఎమ్మెల్యే ఇతనికి ఏం సమాధానం చెప్పాడు, ఇతను ఏమన్నా ఎమ్మెల్యేని ఫేవర్ ఏమైనా పనిచేసి పెట్టమన్నాడా, ఎమ్మెల్యే నేను చేయను అన్నాడా, ఇతనికి ఎమ్మెల్యేకి మధ్య ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నేను ఓన్లీ ఇతను పెట్టిన పోస్టులు మాత్రమే చూపిస్తున్నా, ఎమ్మెల్యేని ఇతను పెట్టిన పోస్టులు మాత్రమే చూపిస్తున్నా. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే, ఈ మధ్య రీసెంట్గా ఎందుకు దళిత ఎమ్మెల్యేలనే టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడు అతను అరవ శ్రీధర్, అతను ఒక దళిత ఎమ్మెల్యేనే. నేను ఎంక్వైరీలో నాకు తెలిసింది ఏంటంటే, పాపం అతన్ని ఏదో ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ మొత్తం అతనిది ఏముండదు, అతను ఊరికే ఒక చైరేసి పక్కన కూర్చోబెడతారు ఆ ఎమ్మెల్యేని. పాపం అతనికి ఆ ఎమ్మెల్యేకి పెద్ద అధికారం కూడా ఉండదు, ఏదో నెల నెల ఎమ్మెల్యే జీతం వస్తూ ఉండేది, పక్కన ఒక చైరేసి కూర్చోబెట్టారట ఎమ్మెల్యేని. ఇట్లా చాలామంది దళిత ఎమ్మెల్యేలని ఇప్పుడు ఈ టార్గెట్ అయిన వాళ్ళు మొత్తం దళిత ఎమ్మెల్యేలే. ఇతను అరవ శ్రీధరు, ఇది ఇతను ఒకడు దళిత ఎమ్మెల్యే. ఓకే, అతను ఎవరు, టీడీపీ ఒక సెక్షువల్ దాంట్లో పట్టుబడ్డాడు ఒక అమ్మాయితో, అతను దళిత ఎమ్మెల్యేని. సో వీళ్ళందరినీ అంటే ట్రాప్ చేస్తున్నారా, లేకపోతే ప్రతి వాళ్ళకి ఏమో ఎక్కడో లింకులు ఉంటాయి, ప్రతి వాళ్ళకి లింకులు ఉంటాయి కానీ బట్ అందరిని పట్టుకోవట్లేదు, దళితులనే పట్టుకుంటున్నారంటే వీళ్ళని ఏమైనా ట్రాప్ చేస్తున్నారా అనేది మనకైతే తెలియదు. ఓకే, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. బట్ నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇతను ఒక రాజోలు, ఇంకొక దళిత ఎమ్మెల్యే, ఈ దళిత ఎమ్మెల్యేని ఇతను అటాక్ చేస్తూ ఉన్నాడు చాలా రోజుల నుంచి అని ఒక మెయిల్ వచ్చింది నాకు. ఆ మెయిల్లో ఉన్నటువంటి లింకులు మొత్తం మీకు చూపిస్తున్నా. సో ఇతను వెంకటపతి రాజా యనుమల, ఇతను టార్గెట్, అతను పెట్టిన పోస్టులన్నీ మీకు చూపిస్తున్నా. ఓకే, ఇది ఒక పోస్టు ఫేస్బుక్లో డైరెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది వెంకటపతి రాజు యనుమల, నేను మీకు అడ్డం వచ్చాను, అదిగో నేను అది చదువుతున్నా. రాజోళ్ళు నీకు రాజకీయం చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కానీ కష్టపడిన జన సైనికుల్ని అవహేళన చేయటం దేనికి ఎమ్మెల్యే గారు. ఇతను ఏం పోస్ట్ చేశాడు, రాజోళ్ళు నీకు రాజకీయం చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోగానే కష్టపడిన జన సైనికులను అవహేళన చేయడం దేనికి ఎమ్మెల్యే గారు అని ఇతను పోస్ట్ చేశాడు. అంటే ఆ జనసేన ఎమ్మెల్యే మరి ఏమన్నాడు, మరి అవహేళన చేయటం అంటే మరి వాళ్ళని, అదే నేను ఎందుకు బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఇతను ఏమి అవహేళన చేశాడు, ఇతను ఎందుకు పోస్ట్ చేశాడు మనకు తెలియదు. ఇంకొక పోస్ట్ చూపిస్తేనే ఇతను చెప్పింది, ఈ పోస్ట్ చూపిస్తున్నాను. ఇదేంది, పాలన చేతగాని పనికి మాలిన వాడిని తీసుకొచ్చి రాజోలు ప్రజలకు పరిచయం చేసినందుకు రాజోలు ప్రజలు నన్ను క్షమించండి, ఇంత లఫూటుగాడని నేను ఊహించలేదు అని ఒక ఎమ్మెల్యే మీద పెట్టాడు. ఏమని, పాలన చేతగాని పనికి మాలిన వాడిని తీసుకొచ్చి రాజోలు ప్రజలకు పరిచయం చేసినందుకు రాజోలు ప్రజలు నన్ను క్షమించండి, ఇంత లఫూటుగాడని నేను ఊహించలేదు అని ఒక ఎమ్మెల్యేని ఇతను పెట్టాడు. వెంకటపతి రాజా యనుమల అనే వ్యక్తి ఇది పెట్టాడు. ఇంకొక పోస్ట్ చూపిస్తున్నా. ఈ పోస్ట్ ఏంది, నా జోలికి అకారణంగా వచ్చిన ఏ ఒక్కడిని వదలను, దానికి నువ్వు కూడా అతీతం కాదురా లఫూట్, నీకు మంచి గుణపాఠం చెప్పి తీరుతాను, అనుభవించు అని పెట్టాడు. మరి ఇది ఎమ్మెల్యేని అన్నాడా లేదో మనకు తెలియదు. ఇక్కడైతే అక్కడేమో ఎమ్మెల్యే గారు అని సంబోధించాడు, ఇక్కడ ఊరికి అది పెట్టాడు, నా జోలికి అకారణంగా వచ్చిన ఏ ఒక్కడిని వదలను, దానికి నువ్వు కూడా అతీతం కాదురా లఫూట్, నీకు మంచి గుణపాఠం చెప్పి తీరుతాను, అనుభవించు అని మళ్ళీ పోస్ట్ చేశాడు ఇతను ఫేస్బుక్లో పెడతా ఉన్నాడు అనమాట. ఇంకొకటి, 2024 జరిగిన ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన రాజోలు ఎమ్మెల్యే, నిగూఢమైన రహస్యాలు దాచిపెట్టిన దేవా, ఆ రహస్యం త్వరలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడిస్తాం. ఆ దేవా ఎవరు, ఇప్పుడు 2024 ఎన్నికల్లో అంట తప్పుడు అఫిడవిట్ సమర్పించిన రాజోలు ఎమ్మెల్యే అంట,
నిగూఢమైన రహస్యాలు దాచిపెట్టిన దేవా, ఆ రహస్యం త్వరలో విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ వెల్లడిస్తామని అతను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఎమ్మెల్యే గురించి. అంటే అదే లేదు, వెనక బ్యాక్గ్రౌండ్ నాకు తెలీదు. మీరు ఒకవేళ ఎవరైనా రాజోలు చూస్తే, రాజోలుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో చూస్తే కింద కామెంట్లో రాయండి అసలు ఏం జరిగింది అని. నాకు తెలీదు, అతని పోస్టులు మాత్రమే చూపిస్తున్నా. నెక్స్ట్, నాపై SC/ST కేసు నమోదు చేసిన రాజోలు పోలీసులు. ఫిర్యాదుదారు గొల్లమందల పూర్ణ చంద్రభాస్కర్రావు. అంటే ఎమ్మెల్యే తరపున గొల్లమందల పూర్ణ చంద్రభాస్కర్రావు ఇతని మీద అదే దళిత ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నాడని SC/ST కేసు నమోదు చేశారట. ఎవరు అక్కడ కంప్లైంట్ చేశారట, SC/ST కేసు కూడా పెట్టారట ఇప్పుడు ఇతని మీద. అది దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఇంకా నాపై తప్పుడు కేసు పెట్టి నా హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించిన SP, CI, SI రాజోలు వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని NHRCకి ఫిర్యాదు చేయగా విచారణకు స్వీకరించి నంబర్ వేయడం జరిగింది. అంటే ఇతను SC/ST కేసు పెట్టారని SP మీద, CI మీద, SI మీద, రాజోలుకి సంబంధించిన SP, CI, SI మీద వాళ్ళ మీదే విచారణ చేయమని NHRCకి రాశాడట. ఇతని మీద కేసు పెట్టారని. దాన్ని NHRC వాళ్ళు ఏముంది, ఎవరు రాసినా దానికి స్వీకరించి ఒక నెంబర్ అలాట్ చేస్తారు. ఆ నెంబర్ అలాట్ చేశారని ఇతని ఉద్దేశం. ఓకే, నెక్స్ట్, ఇతను ఒక వీడియో మాట్లాడుతున్నాడు. అంటే మొత్తం మనం వినలేము, అది కొద్దిగా జస్ట్ లైట్గా వినండి. అతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వీడియో చూశాను. వారు ఏంటంటే నా గురించి మాట్లాడేది, వారు మాట్లాడుతున్న విషయం నేను పొద్దున పెట్టి ఒక ఎవరినో లఫుట్ అన్నానని చెప్పి దానికి కులాన్ని అంటగట్టి వాళ్ళు ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోని ఎప్పుడే చూశాను. చూసి దానికి స్పందనగా నేను చెప్పాలి కదా. అంటే ఒక మాట ఇచ్చి నిలుపుకోలేని వ్యక్తిని లఫూటే అంటారు సార్. మాట ఇచ్చి నిలుపుకోలేని వ్యక్తిని లఫూటే అంటారు. ఆ మాట పెద్ద మాట కాదు సార్, చాలా ఇదని కాదు. మీకు ఇస్తే అదే మాట మీరిచ్చుంటే మీరు ఇలా చేస్తారు. అదే పదవిలో మీరు ఉంటే కనుక. సో ఇది అతను ఒక పెట్టినట్టు ఒక వీడియో. ఇంకొక వీడియో చూద్దాం. ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాని మీద కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాటి మీద కొంచెం నేను కొంత వివరణ ఇచ్చి మీకు అసలు విషయం మీకు చెప్తాను. నేను చేసే ముందు ఆయన క్షమాపణ చెప్పి మీరు ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకోవాలి. మీరు తప్పండి, మీరు అలా అనకూడదు. వ్యక్తిగతంగా కుటుంబపరంగా హామీ చేస్తారు. సరే, ఏదో ఇది చాలా పెద్ద వీడియో ఉంది, అంత మనం వినలేము. జస్ట్ చూపిస్తున్నాను అతను చెప్పింది. ఎన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు. అదే SC/ST యాక్ట్ అడ్డం పెట్టుకుని ఎన్ని భూములు కబ్జా చేస్తున్నారో నాకు తెలీదా? ఎన్ని భూములు కబ్జా చేస్తున్నారో నాకు తెలీదా? మాట్లాడదామా? మీరు అదే SC/ST యాక్ట్ అడ్డం పెట్టుకుని ఎన్ని భూములు, ఎంతమంది పేదోళ్ళని బెదిరించి రాయించుకున్నారు నాకు తెలీదా? సో ఇది సంగతి. ఇది అతను పెట్టినటువంటి వీడియోలన్నీ ఇవి. నేను ఈ వీడియో చూసిన వాళ్ళు మీకేమన్నా ఇంకా ఎక్కువ సమాచారం తెలిస్తే దీని మీద మీకు కనుక సమాచారం తెలిస్తే కింద కామెంట్ రూపంలో పెట్టండి. అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది, రాజోల్లో ఎందుకు ఒక దళిత ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఇలా టార్గెట్ చేస్తున్నాడు. అదే నేను కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే వెనకేం జరిగింది తెలీదు. కేవలం అక్కడ ఫేస్బుక్ పోస్టులను మీకు గమనించి మేము మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఎందుకు ఒక ఎమ్మెల్యేని ఒక వ్యక్తి ఇలా తిడుతున్నాడు అనే దాని మీద అనుమానం వచ్చింది.
అని నాకు ఒక మెయిల్ వచ్చింది, ఇతను ఇలా తిడుతున్నాడు ఎమ్మెల్యేని అని. ఎక్కువగా డీటెయిల్స్ అతను కూడా తెలియదు కాబట్టి జస్ట్ నాకు ఎంతవరకు పంపించాడు. ఓకే, మీరు రాజోళ్ళు మీకు ఏమైనా ఎక్కువ సమాచారం ఉంటే కింద రాయండి ఎందుకు అనేది. ఓకే, ఇతను రాజోలు శాసనసభ్యుడు, మీకు తెలుసుగా, మన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అతను దేవా వరప్రసాద్ గారు. ఐఏఎస్ ఆఫీసరు దేవా వరప్రసాద్ గారు, ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు అతన్ని టార్గెట్ చేస్తూ అతను పెడుతున్నాడు. ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ నంబరు ఎందుకు లేక చాలా యాక్ట్లు పెట్టారు. 196, 352, 351, BNS 3.2, SC/ST PO యాక్ట్ కూడా పెట్టారు అతని మీద. ఇప్పుడు ఈ మాట్లాడేటువంటి వ్యక్తి మీద SC/ST యాక్ట్ కూడా పెట్టారు. ఓకే, ఐఏఎస్ ఆఫీసరు ఇతను లండన్లో ఉంటాడట. ఇతను ఎవరు, వెంకటపతి రాజా యనమల అని ఇప్పుడు ఎవరైతే ఫేస్బుక్లో పెడుతున్నాడో అతను లండన్లో నుంచి మాట్లాడుతున్నాడట. సో ఇవన్నీ కూడా అతను లండన్లో నుంచి మాట్లాడుతూ అది ఎక్కువగా లఫూట్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాడు కాబట్టి బహుశా అతని మీద కేసు పెట్టుండొచ్చు. సో అది మ్యాటర్. అది మనం ఎంతసేపు చూసినా సరే అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది, ఇతనికి ఎమ్మెల్యేకి మధ్యలో ఏం జరిగింది, అది తెలిస్తేనే మనం దీన్ని ఖండించాలా లేదా అనేది. ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యే అతను. అందుకే నేను ఇది చెప్తున్నాను, ఒక దళిత ఎమ్మెల్యేని ఎందుకు లండన్ నుంచి ఒక అతను కంటిన్యూస్గా టార్గెట్ చేస్తున్నాడు అనేది నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, నమస్కారం.